హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనం లాస్ట్ వీక్ ఆత్మకారక కాన్సెప్ట్ చూసాం. ఈరోజు చూసేది అమాత్యకారక. వాట్ ఈజ్ అమాత్యకారక ప్లానెట్? అసలు అమాత్యకారక అంటే ఏమిటి? మనకి అమాత్య అంటే అర్థం ఏంటి? మంత్రి పదవి అని అనమాట. అమాత్యకారక అంటే మనకి మంత్రి పదవిని ఎవరిస్తారు? అఫ్కోర్స్ మనం ఇప్పుడు రాజుల కాలంలో లేము, పోనీ అట్లా అని మనందరం పాలిటిక్స్లో కూడా ఉండం. మరి మంత్రి పదవి ఏంటి అంటే డెఫినెట్గా మన ప్రొఫెషన్ని ఇండికేట్ చేసేది. అమాత్యకారక అంటే మనకి ఎలాంటి ప్రొఫెషన్స్ సెట్ అవుతాయి. మనము కెరియర్ ఆస్ట్రాలజీ చూసినప్పుడు యూజువల్గానే కెరియర్ గురించి తెలుసుకునేటప్పుడు కెరియర్ కన్సల్టేషన్స్లోనూ ఈ దశాంశ అలానే రాశి చార్ట్లో దశమ భావము ఎలాంటి ప్రొఫెషనల్ ఆప్షన్స్ ఇస్తుందో చూస్తాం. లేదు దశాంశ చార్ట్లో లగ్నాన్ని దశమాన్ని చూస్తాం. అయితే ఇవన్నీ కాకుండా జైమిని ఆస్ట్రాలజీ ప్రకారం ఒక గ్రహం ఏదైతే రెండో స్థానంలో, రెండో తక్కువ డిగ్రీస్లో ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 25 డిగ్రీస్ దగ్గర శుక్రుడు ఉన్నాడు, 29 డిగ్రీస్ దగ్గర శని ఉన్నాడు అనుకోండి. శని ఆత్మకారకుడు, శుక్రుడు అమాత్యకారకుడు అవుతాడు. అంటే సెకండ్ హైయెస్ట్ డిగ్రీస్ ఏ గ్రహం ఉంటే అది అమాత్యకారక ప్లానెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అమాత్యకారకుడు రవి అనుకోండి, రవి సంబంధమైన ప్రొఫెషన్స్ చాలా బాగుంటాయి. అంటే ఇది అనదర్ కెరియర్ ఆప్షన్ అన్నమాట. ఓకే, మనకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకవేళ రాశి చార్ట్లో కుజుడు మనకి దశమాధిపతి అయ్యాడు, దశమంలో ఉన్నాడు, కానీ మీకు ఇంజనీరింగ్ ఇష్టం లేదు, ఇంకా ఏదో చేయాలని ఉంది. అప్పుడు మీకు ఉన్న వేరే ఆప్షన్ ఏంటి అంటే ఇది అమాత్యకారక. అమాత్యకారకుడు ఎవరైతే ఆ ప్రొఫెషన్ని కూడా మీరు తీసుకోవడానికి ఒక ఆప్షన్ అనేది మీకు మీ చార్ట్ ఇస్తుందని అర్థం. కొంతమందికి గవర్నమెంట్ జాబ్ చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళ దశాంశలో కానీ లేకపోతే రాశి చార్ట్లో కానీ ఆ అవకాశం ఉండదు. అప్పుడు ఒకవేళ రవి కనుక మీకు సెకండ్ హైయెస్ట్ డిగ్రీస్లో ఉంటే మీకు రవి అమాత్యకారకుడు గవర్నమెంట్ జాబ్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదు పాలిటిక్స్లోకి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంది, మీ రాశి చార్ట్ కానీ దశాంశ కానీ ప్రామిస్ చేయట్లేదు దాన్ని, కానీ మీ అమాత్యకారకుడు రవి కానీ శని కానీ అయ్యారు, ఎందుకంటే ఆ రెండు గ్రహాలు పాలిటిక్స్ని ఇస్తాయి. అప్పుడు పొలిటికల్ కెరియర్ ఆ దశల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అమాత్యకారక అనేది మనకి ఒక కెరియర్ ఆప్షన్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, మీరు ఈ కెరియర్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకోవచ్చు, అనదర్ కెరియర్ ఆప్షన్. ఇంకొకటి అమాత్యకారక ప్లానెట్ అంతర్దశాస్లోనూ దశలోనూ మనకి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఏంటంటే యూజువల్గా ప్రమోషన్స్ రావాలంటే ఏం చూస్తాము? యోగకారక దశ నడుస్తోందా లేదా, యోగకారక అంతర్దశ నడుస్తోందా, లేదు రవి అంతర్దశ నడుస్తోందా, మనకి ఫేవరబుల్గా ఉండే పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ లేదా పంచమంలో కానీ భాగ్యంలో ఉన్న గ్రహాలకు సంబంధించిన అంతర్దశలు నడుస్తున్నాయా. యూజువల్గా ఇవి మనకి ప్రమోషన్స్ని మనం ఉన్న స్థానం నుంచి కొంత హయ్యర్ పొజిషన్స్లోకి వెళ్ళే అవకాశాన్ని ఇస్తుంది. వీటన్నిటితో పాటు అమాత్యకారక గ్రహం దశ అంతర్దశ ప్రొఫెషనల్గా కొంత ఉన్నత స్థితిని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే సాటర్న్ కానీ లేకపోతే చంద్రుడు కానీ అమాత్యకారక అయినప్పుడు అవి కొంత ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే శని ఏ ఫలితాన్ని ఆయన కష్టపెట్టకుండా ఇవ్వడు. అట్లానే చంద్రుడు అంటేనే మనస్కారకుడు కాబట్టి కొంత మానసికమైన ఇబ్బంది అనేది ఉంటుంది. కాకపోతే ఇలాంటి గ్రహాలు అమాత్యకారక అయినప్పుడు మెడికల్ ఫీల్డ్స్లోనూ వాటిలోనూ ఎక్సలెంట్ సక్సెస్ని చూస్తారు. మనకి కొంతమంది రాశి చార్ట్ చూసినప్పుడు అసలు వీళ్ళు డాక్టర్స్ అవ్వడానికి అవకాశం ఉందా అనేది అర్థం కాదు, ఆ కాంబినేషన్స్ కనిపించవు. మళ్ళీ మనం అమాత్యకారక ప్లానెట్ శని కానీ లేకపోతే చంద్రుడు కానీ అయిందనుకోండి, రాహు అయినా కూడా డెఫినెట్గా మెడికల్ ఫీల్డ్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అమాత్యకారక అనేది మనకున్న కెరియర్ ఆప్షన్స్ని, ప్రమోషన్స్ వచ్చే టైంని, లేదు మనం కొత్తగా ఏదైనా చెయ్యాలనుకుంటే అది మనకి సూట్ అవుతుందా లేదా మన చార్ట్ని బట్టి, ఒక బిజినెస్ అవ్వచ్చు, వేరే యాక్టివిటీ ఏదైనా ప్రొఫెషనల్గా చేయాలనుకుంటే అది మనకి సెట్ అవుతుందా లేదా అనేది అమాత్యకారక ప్లానెట్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో అనదర్ కెరియర్ ఆప్షన్ రాశి చార్ట్లో దశమ భావము అంటే 10th లార్డ్తో పాటు మనకి దశాంశలో ఉండే లగ్నం దశమం,
ఎట్ ద సేమ్ టైం అమాత్యకారక. ఈ గ్రహాలన్నీ కూడా కెరియర్ ఆప్షన్స్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. సో ఇది అమాత్యకారక కాన్సెప్ట్. నెక్స్ట్ మనము మిగిలినవి చిన్న చిన్న పితృకారక, పుత్రకారక అవి కూడా ఉన్నాయి. వాటిని కూడా వీలైనంత ఇంపార్టెన్స్ని బట్టి చూద్దాము. బట్ ఆత్మకారక, అమాత్యకారక చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. అట్లానే మీ క్వైరీస్ కోసం ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ నా ఫేస్బుక్ బిజినెస్ పేజ్ని, అట్లానే కింద లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ నుంచి కూడా మీరు వెబ్సైట్ లింక్ కావచ్చు, లేకపోతే ఈమెయిల్ ఐడీస్ కావచ్చు, దాని నుంచి కూడా రిక్వెస్ట్ని పంపించవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. థ్యాంక్ యూ.